ఒక కేసు విషయంలో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఘటన నిర్మల్లో చోటు చేసుకుంది. దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన క్రమంలో నిందితుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని అరెస్టు చేసే సమయంలో న్యాయవాది అనిల్ కుమార్ పై సిఐ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు. ఈ ఘటనపై నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే అడ్వకేట్లకి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ, 2 ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు. కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద, కారు మీద దాడి చేశారు, నేరస్తుని గుంజుకుపోయారు. ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులు పెట్టుకోరు. అడ్వకేట్ కారుని తీసుకుపోయి అధికారం పోలీసులకు ఎక్కడిది? అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు, అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తుడు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు. అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు. ఈ సిఐ, ఎస్ఐల మీద, ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని